ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు డాక్టర్ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. నమస్తే చేతన్ రాజు గారు. జనరల్గా మంచి మంచి హోమ్ రెమెడీస్ మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు, చాలా మందికి అది యూస్ఫుల్ కూడా అవుతుంది. సో ఈ రోజు మనం డైరెక్ట్గా చేసి చూపిద్దాం అన్నది మన ఐడియా అండి. సో ముందుగా నరాల వీక్నెస్కి సంబంధించి హోమ్ రెమెడీస్ మీరు చెప్తున్నట్టు ఈరోజు మనం చేసి చూపిద్దాం. అయితే నరాల వీక్నెస్ అనేసి మీరు అన్నారు. ఇప్పుడు నరాల బలహీనతలో ఎక్కువ మనకు ఈ చేతులు లాగడం, కాళ్ళు లాగడం, నీరసంగా ఉండడం. ఇప్పుడు ఇవాళ ఒకరు వచ్చిండ్రు రాజేంద్ర నగర్ నుంచి. ఏమని అంటున్నారు, మొత్తం అరికాల్లో మంటలు ఉన్నాయి, అరికాల్లో మంటలు ఉన్నాయి, మెడ నొప్పి, భుజాల నొప్పులు, వీటిలో తిమ్మిర్లు చేతుల్లో, మళ్ళా కాళ్ళన్నీ లాగుతున్నాయి, నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది, నొప్పులు కూడా ఉన్నాయి, తిమ్మిర్లు కూడా ఉన్నాయి, మంటలు కూడా ఉన్నాయి. విటమిన్ B12 ఏమో తక్కువ ఉంది. విటమిన్ B12 తక్కువ ఉంటేనే ఇవన్నీ జనరల్ గా నర్వ్స్ వీక్నెస్ అట్లా వస్తుందండి. ఈ మధ్య ఏమైపోతుందంటే చాలా మంది టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి విటమిన్ B12 తక్కువ వస్తుంది. అండ్ B12 తక్కువ ఉండడం వల్ల ఏమైతుంది, బాడీలో నీరసం పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది, చాలా మంది ఏమనుకుంటారు, అరే డైరెక్ట్ నరాల మీదనే ఎఫెక్ట్ వేస్తుంది అనేసి అనుకుంటారు. కానీ నరాల పైన ప్రభావంతో పాటు ప్రతి బాడీ పార్ట్ మీద ప్రభావం వేస్తుంది. ఓకే, ఎట్లా వేస్తుంది, ఇప్పుడు ఎప్పుడైతే B12 డెఫిషియన్సీ అవుతుంది వాళ్ళకు రక్తహీనత అనేది వస్తుంది. ఇప్పుడు రక్తహీనత వస్తే ఏమైతుంది, ఆక్సిజన్ పోతుందా బాడీకి. ఇప్పుడు మనం గాలి ఎక్కడి నుంచి పీల్చుకుంటాం, వాతావరణం నుంచి ముక్కుతోటి పీల్చుకుంటాం. ముక్కుతోటి డైరెక్ట్ ప్రతి బాడీ పార్ట్ కి పోదు, ఊపిరితిత్తులో పోతుంది. ఊపిరితిత్తుల్లో పోయి రక్తం ఆడికెళ్ళి తీసుకుంటారు, మళ్ళా అది హోల్ బాడీకి పంపిస్తారు. అయితే రక్తం ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్టర్ రక్తం మన బాడీలో. ఇప్పుడు జొమాటోలు, స్విగ్గీ వాళ్ళు ఎట్లా చేస్తారు మనకు ఫుడ్ డెలివరీ, అట్లా సప్లై. అయితే రక్తం ఏమో మీ బాడీలో జొమాటో, స్విగ్గీ అట్లా మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ కి హెల్ప్ చేస్తారు. ఏమేమి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, విటమిన్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని రక్తమే సప్లై చేస్తారు. ఇప్పుడు రక్తం సప్లై చేసేటప్పుడు రక్తంలో ఆక్సిజన్ తక్కువ ఉంది, ఆక్సిజన్ తక్కువ ఉంటే ఆయాసం స్టార్ట్ అవుతుంది పేషెంట్లకు. చాలా మంది ఏమంటారు, నరాల సమస్య వాళ్ళు ఆయాసం కూడా వస్తుంది అంటారు, వీక్నెస్ అనిపిస్తుంది అంటారు. ఎందుకు, దీనివల్ల ఆక్సిజన్ చక్కగా పోతలేదు. ఆక్సిజన్ చక్కగా పోలేనప్పుడు వాళ్ళకు B12 కూడా తగ్గిపోతుంది వాళ్ళకి. మళ్ళీ B12 కాకుండా నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి. B12 తక్కువ ఉంటే రక్తహీనత అవుతుంది, రక్తహీనత అయితే నరాలు డ్యామేజ్ అవుతాయి. అట్లా మళ్ళా B12 ఇంకా దేనికి అవసరం అంటే, ఏదైతే మైలిన్ షీత్ ఉంటుంది కదా బాడీ మీద, అది మంచిగా గ్రో అవ్వడానికి. అయితే ఇవాళ మనం B12 రిచ్ ఫుడ్ ప్లస్ నరాల బలహీనతకి చాలా మంచి ఫుడ్ చేసుకుంటున్నాం ఇవాళ. సో అది ఒక్క రెసిపీ రెండిటికి పనికొస్తుంది, ఒక్క రెసిపీ రెండిటికి పనికొస్తుంది. మళ్ళా ఇది వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఏమేమి తీసుకుంటున్నామంటే, ఈ పన్నీర్ క్యూబ్స్ ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. డైలీ 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తినొచ్చు. కానీ మీరు డైలీ తినకండి, మీరు వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ తినండి. ఎందుకు, బెజార్ అయిపోతారు లేకపోతే అదే తిని, అరే ఏంది ఇది రోజు పన్నీర్ ఇదే అనేసి. ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోండి, లేకపోతే 2 టైమ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వారం మనం ఒక్కొక్క రెసిపీ చూపిస్తాం. అయితే వారంలో 2 సార్లు పెట్టుకోండి. మీకు మరీ ఇష్టం ఉందంటే 3 సార్లు పెట్టుకోండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ పోయి ఇప్పుడు ఇది కొంచెం గరం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎడికెళ్ళి వస్తుంది, పాలతోటి ప్రిపేర్ చేస్తారు. పాలతోటి ప్రిపేర్ చేసినప్పుడు దీంట్లో పాల్లో ఉండే అన్ని గుణాలు ఉంటాయి. అండ్ పాలు ఏంది, యానిమల్ ప్రోడక్ట్. ఇప్పుడు వెజిటేరియన్స్ కి చాలా సార్లు కంప్లైంట్ ఉంటుంది, అది ఏంది మాకు B12 తక్కువ వస్తుంది అది ఇది అనేసి. అయితే వెజిటేరియన్స్ కి కూడా ఇది చాలా మంచిది అన్నమాట. వాళ్ళకు మంచి సోర్స్ ఇది విటమిన్ B12 కో అన్ని. పాలు ఏంటంటే ప్రోటీన్, గుడ్ ఫ్యాట్, B12, విటమిన్ A అన్ని ఉంటాయి దీంట్లో. ఎందుకు ఉంటాయి, మీరు పుట్టంగానే ఏం తీసుకుంటారు, పాలే తాగుతారు కదా. అమ్మ పాల్లో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, అట్లా ఆవు పాల్లో కూడా అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ మీరు పాలతో ప్రిపేర్ చేసిన ఐటమ్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు చాలా హెల్త్ కి మంచిది. అట్లా సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం ఈ చెంచా తీసుకొని దీంట్లో ఆవు నెయ్యి వేద్దాం. చూడండి, ఆవు నెయ్యికి బర్రె నెయ్యికి ఎట్లా డిఫరెన్స్ తెలుస్తుంది. బర్రె నెయ్యి చాలా వైటిష్ ఉంటుంది, ఇది జరా yellowish ఉంది, కనిపిస్తుంది కదా మీకు. చిత్తగా జనరల్ నోషన్ ఏంటంటే, ఇప్పుడు ఘీ మనం ఫ్యాట్ అనుకుంటాము, అండ్ ఈవెన్ పన్నీర్ ఫ్యాట్ అనుకుంటాము. ఈ రెండు కలిపి తింటే ఏం కాదు,
బరువు కూడా తగ్గుతుంది, నరాల నొప్పి కూడా తగ్గుతుంది. పెరుగుతుంది అనుకుంటాం కానీ చూసారా ఆ, డాక్టర్ గారు మీరు తగ్గుతుంది అంటున్నారు. ½ కిలో తినొద్దు రోజు, మీరు 100 గ్రాములు తినాలి అట్లా. Yes. ఇప్పుడు ఈ నెయ్యి కొంచెం హీట్ అయినాక మనం ఏం చేస్తాం చూడండి మీరు. ఫస్ట్ మనం పెప్పర్ వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం దానికి కూడా మనం చెప్తాం. ఇప్పుడు మనం దీంట్లో పనీర్ క్యూబ్స్ వేస్తున్నాం. ఇప్పుడు ఇది కొంచెం లైట్ గా yellowish అయినప్పుడు వరకు మీరు దీన్ని వదిలేసేయండి. కొద్దిగా సాల్ట్ ఫర్ టేస్ట్, కొద్దిగా వేయండి. అవును, చాలా కొద్దిగా వేయండి. జస్ట్ స్ప్రింకిల్. స్ప్రింకల్ చేయండి, ఒక చిటికెడుగునే చాలు. మీరు ఇప్పుడు కలిపేసేయండి. పెప్పర్ ఇస్ ఆల్వేస్ యువర్ ఫేవరెట్ రైట్? మీరు ఏ రెసిపీ చెప్పినా. ఎందుకంటే పెప్పర్ లో పిప్రిన్ ఉంటది. ఇది మన దేశంది మిరపకాయ. ఇది ఇప్పుడు మనం తినే మిరపకాయలు వేరే దేశం నుంచి వచ్చినాయి అన్ని. మన దేశంలో ఇంతకు ముందు మిరపకాయలు లేకుండే. అయితే మీరు ఆలోచించండి, మీరు మన మిరపకాయ బజ్జీలు తింటారు కదా తెలుగు డిష్ అనుకొని, అది మిరపకాయ బజ్జీ యాక్చువల్లీ వచ్చింది బయట దేశం నుంచి, ఇది మన దేశంలో. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మిరపకాయలులో లేని గుణాలు మనకు పెప్పర్లో ఉంటాయి. ఇది మీకు నరాల కోసం హెల్ప్ చేస్తుంది, మళ్ళీ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళ కోసం కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకు? దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, మళ్ళీ దాంతో పాటు దీంట్లో ఎనర్జెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, సూదింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది మీకు. అయితే ఇప్పుడు మన డిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎంతో మంది పేషెంట్లకు ఇది చెప్పినాం, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి, B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి చాలా వరకు హెల్ప్ చేసింది. తిమ్మిర్లు, మంటలు, ఎవరికైతే పెరిఫరల్ న్యూరోపతి ఉంటుంది, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు సఫర్ అవుతారు కదా పెరిఫరల్ న్యూరోపతి తోటి, వాళ్ళందరికీ ఇది చాలా చాలా మంచిది. మీరు ఇది తీసుకుంటూ మీరు మనం ఇచ్చిన అడ్వైస్ కూడా ఫాలో చేయండి. హోమియోపతి వాడితే ఏమో పూర్తిగా తగ్గిపోతుంది నరాల నొప్పి ప్రాబ్లం. అట్లా సర్వింగ్ బౌల్ లోకి తీసుకోనా సార్? తీసుకోండి. సో టేస్ట్ చేద్దామా? పన్నీర్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇట్ రియలీ టేస్ట్ వెరీ గుడ్. అండ్ పెప్పర్ సాల్ట్ అంతే కదా మనం వేసాం. స్టార్టర్ లాగా హోటళ్లలో అమ్ముతారు ఇది. వాళ్ళేమో పామ్ ఆయిల్ అవన్నీ వాడతారు, మనం మంచిగా ఆవు నెయ్యి వేసి చేసినాము. దట్టు ఆవు పాలతో చేసిన పన్నీరే స్పెసిఫిక్ గా తెప్పించారు. సో దట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా, వెరీ ఇంపార్టెంట్. స్వచ్ఛమైన ఆవు పాలతో. ఆవు పాలకి బర్రె పాలకి చాలా తేడా ఉంటది. ఆవు పాలలో బ్యాడ్ ఫ్యాట్ తక్కువ ఉంటది, బర్రె పాలలో బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటది. అయితే అందుకే ఆవు పాలే వాడండి. ఎస్. సో ఆవు పాలతో తయారు చేసిన పన్నీర్, జస్ట్ పెప్పర్ అండ్ సాల్ట్ యూజ్ చేసాం. నరాల వీక్నెస్ కి అండ్ B12 ఆఫ్ కోర్స్ చాలా మంచిది. పన్నీర్ అంటే ప్రోటీన్ కూడా. ఇక ఆవు పాలని అమ్మ పాలతో సార్ ఎలాగో కంపేర్ చేశారు కాబట్టి అంత స్వచ్ఛమైన ఫుడ్. హెల్త్ బెనిఫిట్స్ చాలా వరకు ఉన్నాయి. ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఓన్లీ ఇది తిని కూర్చుంటానంటే కుదరదండి. సార్ చెప్పినట్టుగా మెడిసిన్ కూడా వాడాలి అండ్ తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంతే కదా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.